హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో అయితే నేను దేంట్లోకైనా చపాతీ, పూరి, రైస్ దేంట్లోకైనా చాలా బాగా కలిసిపోయేది అండ్ అలాగే రెస్టారెంట్ స్టైల్లో ఆలు కుర్మా అయితే నేను చూపిస్తున్నానండి. సో ముందైతే ఒక కడాయి పెట్టుకొని సో దాంట్లో ఆయిల్ పోసేసుకొని ఫస్ట్ మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ బంగాళాదుంప కావాలో అవి ఉడకబెట్టుకొని సైడ్కి పెట్టుకోండి. ఆ తర్వాత సో ఇలా ఆయిల్ పోసేసుకొని బ్యానీలో సో దీంట్లోకి మనము ఒక 3 దాకా యాలకులు అండ్ ఒక 4 లవంగాలు వేస్తున్నాను. సో ఈ విధంగా మనకు కొంచెం అవి చిటపట అన్నాక సాజీరా అండ్ అలాగే జీలకర్ర కూడా వేసేసి సో ఈ విధంగా కొంచెం చిటపట అయిన తర్వాత మనము బగారా ఆకు ఉంటుంది కదండి, అది కూడా వేసేసి సో చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్స్. సో అవి కూడా వేసేసి దీంట్లోనే పచ్చిమిర్చి కట్ చేయడం కాకుండా సగం మధ్యలోకి చుంచి దీంట్లో వేయండి. సో ఈ విధంగా అంటే మధ్యలోకి చీల్చకుండా ఈ విధంగా వేసుకోవాలన్నమాట, బాగుంటుంది. సో ఈ విధంగా మనం కొంచెం వేగనివ్వాలి ఆనియన్ ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టమాటో కూడా సో పేస్ట్ అని కాదు, అలానే కట్ చేసుకోవడం అని కాదు, ఇది కొంచెం చాపర్ ఉంటుంది కదా దాంట్లో చిన్నగా అయ్యేలాగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి కుర్మాలోకి గ్రేవీ అనేది బాగా వస్తుంది దీనివల్ల. సో ఈ విధంగా కొంచెం ఇవన్నీ బాగా వేగాలి. దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. కొంచెం మనకు అవి ఎర్రగా అయిన తర్వాత ఈ విధంగా కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. అండ్ అలాగే దీంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ వచ్చేసి నేనైతే ఒక హాఫ్ స్పూన్ దాకా వేసాను అంతే. కాకపోతే వేయాలి కంపల్సరీ, వేస్తేనే మనకి పచ్చి వాసన ఉండదు అండ్ కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది తగులుతుంది. ఈ విధంగా చూడండి, ఇవి మంచిగా వేగాలన్నమాట. సో ఈ విధంగా మంచిగా మగ్గితే ఇప్పుడు మనము కర్డ్ వేసుకోవాలి. కర్డ్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నేను వేసాను. 3 టేబుల్ స్పూన్ అంటే కొంచెం పెద్దదండి, పెద్ద స్పూను. సో ఒకవేళ చిన్న స్పూన్తో వేస్తే ఒక 4 to 5 దాకా వేసుకోవాలి మనకు మంచి కుర్మా రావడం కోసం. సో ఈ విధంగా ఇవన్నీ వేసేసి ఈ విధంగా కలుపుకోండి. సో మంచిగా అదంతా ఉడికి మనకి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను 1.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నాను, అంటే రుచికి సరిపడా అండి, మళ్ళీ ఇది ఆప్షనల్. సో అండ్ అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా వేసాను. బికాస్ మిర్చి ఆల్రెడీ నేను ఒక 6 to 7 దాకా వేసాను కాబట్టి కారం అనేది తక్కువ వేసాను, 1.5 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం ఉడకబెట్టుకొని కట్ చేసుకున్న ఆలు ఉంటాయి కదా, సో అవైతే దీంట్లో వేసేసాను అనమాట. మరీ మెత్తగా నుజ్జు అయ్యేలాగా ఉడకనివ్వకండి బంగాళదుంప, ఎందుకంటే మళ్ళీ కుర్మాలో చేసేటప్పుడు మొత్తం అంతా స్మాష్ అయిపోతాయి. సో కొంచెం అంటే ఒక 90% ఉడికినా చాలు ఆలు, మళ్ళీ ఇక్కడ ఎలాగో ఉడికిపోతుంది. సో ఈ విధంగా ఇవన్నీ వేసేసి ఈ విధంగా కలుపుకొని దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, అంటే కొంచెం ముక్కలు మునిగేంత వరకు. సో ఇప్పుడైతే ఈ విధంగా మంచిగా కలిపేసుకొని దీని పైనుంచి ఈ విధంగా మూత పెట్టుకొని మనము దీన్ని ఎంత సిమ్లో పెడితే అంత బాగా అవన్నీ మసాలా ఆలుకి పట్టుకుంటాయి అన్నమాట. సో ఈ విధంగా మధ్యలో 1-2 టైమ్స్ తీసి కలుపుతూ, ఎందుకంటే మళ్ళీ అడుగంటుతుంది ఈవెన్ సిమ్లో పెట్టినా కూడా ఆలు అనేది ఆల్రెడీ కొంచెం ఉడికింది కాబట్టి. సో ఈ విధంగా 1 స్పూన్ గరం మసాలా కూడా వేయండి దీంట్లోనే, కొంచెం హాఫ్ దాకా ఉడికినాయి అనుకునేప్పుడు. సో ఇలా కలుపుకోండి, మనకు అడుగంటకుండా చూసుకోవాలి, అట్లీస్ట్ ఎవ్రీ 5 minutesకి ఒకసారైనా కలుపుతూ ఉండండి. సో మనకు తెలుస్తుంది కొంచెం వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత. ఇప్పుడు చూడండి మంచిగా అంతా మగ్గిపోయినాయి, ఆలు దాంట్లో కలిసిపోయింది. సో ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చాలా టేస్టీ ఉండే ఆలు కుర్మా అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. దీన్ని మనం చపాతీలోకి, పూరీలోకి, ఈవెన్ రైస్లోకి కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది కర్రీ అయితే. మా హస్బెండ్కి అయితే చాలా నచ్చిందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.